కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం సమీపంలోని చిలకలడోన వద్ద బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. మంత్రాలయం వెళ్ళే రూట్లో ఒక విషాద ఘటన జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు ఇమీడియట్లీ గవర్నమెంట్ జీజీ హాస్పిటల్ అటెండ్ అయ్యారు. ఇక్కడ యాక్సిడెంట్లో ఆయిల్ ట్యాంకరు అదేవిధంగా ఒక బొలెరో వెహికల్లో దాదాపు 20 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణించే యాక్సిడెంట్లో 8 మంది స్పాట్ డెత్ అక్కడ చనిపోయారు. ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా 12 మెంబర్స్ అందరూ కూడా ఇంజ్యూర్డ్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా 12 మెంబర్స్లో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ను గవర్నమెంట్ జీజీ హాస్పిటల్కు ఇమీడియట్లీ తరలించడం జరిగింది. ఈ 4 కూడా ఇంజరీస్ కొద్దిగా ఉన్నాయి. వీళ్ళు కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది బాధాకరమైన సంఘటన జరిగింది. ఎవరు కూడా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి ఇబ్బంది లేకుండా మంచి ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నారు. ఈ అన్ని విషయాలు కూడా గౌరవ కలెక్టర్ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెగనూరు నుండి మంత్రాలయం వెళ్ళే రూట్లో ఒక విషాద ఘటన జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు ఇమీడియట్లీ గవర్నమెంట్ జీజీ హాస్పిటల్ అటెండ్ అయ్యారు. ఇక్కడ యాక్సిడెంట్లో ఆయిల్ ట్యాంకరు అదేవిధంగా ఒక బొలెరో వెహికల్లో దాదాపు 20 మంది కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడడంపై బాధాకరమన్నారు. ప్రమాదంపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర ఘటనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, మస్తాన్ చెప్పండి, ఏంటి ఈ ప్రమాదం, ఏ విధంగా జరిగింది, మృతులు ఎంతమంది, ఇంకా క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు, అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మస్తాన్.